హరే కృష్ణ. కర్మ సన్యాస యోగంలోని మొదటి శ్లోకమునకు అర్థములు, భావము, భాష్యము. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగంచ శంససి యచ్ఛ్రేయ ఏతయోరేకన్ తన్మే బ్రూహి సునిశ్చితం. అర్థములు. అర్జున ఉవాచ, అర్జునుడు పలికెను, సన్యాసం త్యజించుట, కర్మణాం అన్ని కర్మల యొక్క, కృష్ణ ఓ కృష్ణ, పునః మరలా, యోగం భక్తియుక్త సేవను, చ కూడా, శంససి ప్రశంసించుచున్నావు, యత్ ఏది, శ్రేయ గొప్ప లాభకరమో, ఏతయోహో ఈ రెండింటిలో, ఏకం ఒకటి, తత్ దానిని, మే నాకు, బ్రూహి చెప్పుము, సునిశ్చితం మిక్కిలి స్పష్టముగా. భావము. అనగా అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, తొలుత నన్ను కర్మత్యాగము చేయమని తెలిపి తిరిగి భక్తియుక్త కర్మను చేయమని ఆదేశించుచున్నావు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ శ్రేయోదాయకమో దయతో నాకు నిశ్చయముగా తెలియచేయము అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో పలుకుచున్నాడు. భాష్యము. భగవద్గీత యందలి ఈ పంచమాధ్యాయములో భగవానుడు శుష్కమైన మానసిక కల్పనల కంటేను భక్తితో చేయబడు కర్మ శ్రేయస్కరమని చెప్పుచున్నాడు. భక్తియుక్త సేవ భౌతిక ప్రకృతి గుణములకు అతీతమైనదగుట చేత అది మానవుని కర్మఫలముల నుండి విముక్తుని చేయును. కనుక భక్తియుక్త సేవ వాస్తవమునకు మానసిక కల్పనల కంటేను సులభమైనది. ద్వితీయాధ్యాయమున ఆత్మను గూర్చిన ప్రాథమిక జ్ఞానము మరియు అది దేహమునందు బంధింపబడిన విధానము వివరింపబడినది. బుద్ధియోగము లేక భక్తియుక్త సేవ ద్వారా భౌతిక బంధముల నుండి విడివడుట ఎట్లో కూడా ఆ అధ్యాయమునందు వివరించబడినది. జ్ఞానస్థితి యందు నెలకొని ఉన్నవాడు చేయవలసిన ధర్మములేవియును ఉండవని తృతీయాధ్యాయమున తెలుపబడినది. వివిధ రకములైన కర్మయజ్ఞములు చివరకు దివ్య జ్ఞానమునందే పరిసమాప్తి నొందునని అర్జునునకు శ్రీకృష్ణ భగవానుడు చతుర్థాధ్యాయములో బోధించెను. అయినను పరిపూర్ణ జ్ఞానమునందు స్థితిని కలిగి యుద్ధము చేయుమని చతుర్థాధ్యాయపు చివరన భగవానుడు అర్జునునకు ఉపదేశించెను. ఈ విధముగా భక్తియుక్త కర్మ మరియు జ్ఞానముతో కూడిన కర్మ పరిత్యాగముల ప్రాముఖ్యతను శ్రీకృష్ణుడు ఒకేసారి నొక్కి చెబుతూ అర్జునుని భ్రమకు గురి చేసి అతని నిశ్చయమును కలవరపరచెను. జ్ఞానముతో కూడిన కర్మ సన్యాసము అనగా ఇంద్రియ తృప్తి కార్యములనన్నింటినీ విరమించుట అని అర్జునుడు ఎరిగియుండెను. కానీ ఎవరైనను భక్తియుక్త సేవతో కర్మను నిరించినచో కర్మను విడిచివేయుట ఎట్లగును? మరో మాటలో చెప్పవలననిన కర్మ మరియు త్యాగము రెండు పరస్పర విరుద్ధములు. కనుక కర్మ సన్యాసము అనగా జ్ఞానముతో కూడిన త్యాగము. అన్ని రకముల కర్మల నుండి పూర్తిగా విడివడి ఉండవలను అని అర్జునుడు భావించెను. పరిపూర్ణ జ్ఞానముతో కూడిన కర్మ ఎట్టి బంధమును కలుగజేయనందున అది కర్మ పరిత్యాగముతో సమానమని అర్జునుడు
అవగతము చేసుకున్నట్లుగా ఇక్కడ కనిపించుచున్నది. కాబట్టి తాను కర్మలను పూర్తిగా విరమింపవలెనా లేక పరిపూర్ణ జ్ఞానముతో కర్మను వనరింపవలెనా అని అతడు తెలియగోరుచున్నాడు.